కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టారు రాష్ట్ర బీజేపీ నేతలు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడంతో ఈసారి ఎలాగైనా నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గవర్నర్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలోని కీలకమైన నామినేటెడ్ పదవుల్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలు, సీనియర్ కార్యకర్తలు. చాలా ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలు కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని ఆశిస్తున్నారు. ఖాదీ బోర్డు సభ్యులు, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే డిపార్ట్మెంట్, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, సంబంధిత పరిశ్రమల్లోని స్వతంత్ర డైరెక్టర్ల పదవులపై ఆశలు పెట్టుకున్నారు కమలం నేతలు. గత ప్రభుత్వంలో కొంతమందికే నామినేటెడ్ డైరెక్టర్ల పదవులు దక్కాయి. అయితే పార్టీలో సీనియర్లకు కాకుండా కొత్త వారికి పదవులు ఇచ్చారని పార్టీ క్యాడర్ ఆరోపిస్తోంది. ఈసారైనా పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నేతలకు పదవులు దక్కేలా పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలంటున్నారు కార్యకర్తలు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. ఈసారి పార్టీలో కొత్తగా చేరిన నేతలు గవర్నర్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు కేంద్ర మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టులపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. నామినేటెడ్ పదవుల కోసం కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ స్టేట్ ఆఫీస్లోని ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని కలుస్తున్నారు ఆశావాహులు. ఎలాగైనా తమకు పదవి దక్కేలా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పార్టీలో తాము చేసిన సేవలకు సంబంధించిన బయోడేటా రెడీ చేసుకుంటున్నారు నేతలు.